హాయ్ అండి, వెల్కమ్ టు VR1. ఇది నాసిక్ బ్లాక్ 2 అండి. నాసిక్లో మనము ఇప్పుడైతే కపాలేశ్వర టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఇదిగోనండి, ఆలయం ముందరైతే ఈ శివలింగం అయితే ఉంటుందండి. అలాగే ఆలయానికి పక్కనైతే బ్రహ్మ ఒక కమలంలో అయితే ఉంటాడు. ఈ ఆలయంలో దగ్గరగా అయితే అన్ని దేవాలయాలు అయితే ఉన్నాయండి. ఇదిగోనండి అర్ధనారీశ్వర టెంపుల్. ఇదైతే గోదావరి గట్టు పైన అయితే ఉంటుందండి. ఈ ల్యాండ్ని తప్పకుండా దర్శించుకోండి, చాలా ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ నది గట్టు మీద అయితే నందులైతే ఉంటాయండి. ఆ నందులలో నుంచి కూడా మనకు గోదావరి నది నీళ్ళైతే వస్తూ ఉంటాయండి. దాన్ని మనము చల్లుకొని తీర్థంలాగా కూడా స్వీకరించవచ్చండి. ఈ నది ప్రాంతం అంతా చాలా విశాలంగా అయితే ఉంటుందండి. చాలా పురాతనంగా అయితే ఉంటుంది. ఈ నది ప్రాంగణంలో అయితే అనేక చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మనం హనుమంతుల వారిని, శివయ్యను, అలాగే ఆంజనేయ స్వామిని అయితే చూడవచ్చును. గంగామాతను కూడా మనమైతే చూడవచ్చునండి. ఈ ప్రాంగణం అంతా చిన్న విగ్రహాలతో అయితే ఉంటుందండి. అసలు నాసిక్ అంతా ఒక రామమయమై ఉంటుందండి. ఎక్కువగా నాసిక్లో అయితే రాముల వారు, శివుడు అయితే ఉంటారండి. ఈ కపాలేశ్వర టెంపుల్ చరిత్ర అయితే ఇక్కడ రాసి ఉంటుందండి. ఈ కపాలేశ్వర ఆలయం చుట్టూ కూడా అయితే శివలింగాలు, అలాగే వినాయకుడు, అంతా చిన్న దేవతలు అయితే ఉండారండి. ఇదైతే ధ్వజస్తంభం అండి. దీన్ని అయితే మనం చూడవచ్చును. ఈ కపాలేశ్వర టెంపుల్ కూడా నల్లరాతితో అయితే చెక్కబడి ఉంది. ఇక్కడైతే మనం సీతమ్మ వారిని, రాముల వారిని, లక్ష్మణ్ని అయితే చూడవచ్చునండి. ఇదైతే మనకు ఒక అయోధ్య లాగైతే అనిపిస్తోందండి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే నది ఒడ్డుకు వచ్చి ఇక్కడ త్రివేణి సంగమం ఉన్నారని నీళ్ళైతే చల్లుకొని గోదావరి తల్లికైతే నేను దీపాన్ని అయితే వెలిగించానండి. అక్కడైతే ఆ పిల్లవాళ్ళు అయితే అసలు ఆ దీపాలు వెలిగిస్తానే తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని కొంచెం జరగమన్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భాషలో ఏదైనా తప్పులుంటే ప్లీజ్ మన్నించండి. మా తిరుపతి భాష అంతే కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.